హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా కాంట్రవర్సీస్ పాయింట్స్ ఉన్నాయి. చాలా సీరియస్గా చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. క్రై బేబీ అనే ఈ వర్డ్ని గుర్తుపెట్టుకోండి. దీని గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ ఈ వీడియో ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి ఈరోజు ఎపిసోడ్లో. మామూలుగా లేవు, చాలా గొడవలు కూడా జరిగినాయి. చిన్న పాయింట్ కూడా వదలకుండా క్లారిటీగా క్లియర్గా మాట్లాడదాం. సో ఏంటి ఏంది అనేది క్లారిటీగా చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నచ్చితే వీడియో తప్పకుండా లైక్ చేయండి. సో వీడియోకి వెళ్తే, నిన్న జరిగిన నామినేషన్స్లో ఇంకొంతమంది నామినేషన్ చేయాల్సి ఉన్నారు. వాళ్ళలో రోహిణి ఫస్ట్ వచ్చేసి యష్మిని నామినేట్ చేసింది. యష్మిని నామినేట్ చేస్తూ క్లియర్ కట్ పాయింట్ మాట్లాడింది అనిపించింది. సో అది ఏంటి అంటే, యాక్చువల్గా నువ్వు ప్రేరణ ఏదైతే మెగా చీఫ్ టాస్క్లో ఐ అండ్ యామ్ మధ్య గ్యాప్ వచ్చే దాని దగ్గర అక్కడ ప్రేరణ కరెక్ట్గా సంచాలకుగా కరెక్ట్గా చేసింది. కానీ నువ్వు వెళ్ళి ప్రేరణని హెల్ప్ చేసి ఉండొచ్చు కదా అని అడుగుతూ ఉన్నావు. అంటే తప్పు చేయమని చెప్తా ఉన్నావు, అంటే ఫౌల్ గేమ్ ఆడమని చెప్తా ఉన్నావు అని చెప్పినప్పుడు ప్రేరణ అది యష్మి దానికి రిప్లై ఇస్తూ, నేను ఆవిడ డెసిజన్ని తప్పనలేదు, బట్ ఒక ఫ్రెండ్ యాజ్ ఎ ఫ్రెండ్గా అడిగానంటే ఎట్లా అడిగినా కానీ యష్మి అడిగింది హెల్ప్ చేయమని అడిగింది. హెల్ప్ చేయడం మాత్రం 100% తప్పు. ఎందుకంటే యాజ్ ఎ సంచాలకుగా ఉండి చెప్తే ఫేవరెటిజం లాగానే వెళ్తుంది కాబట్టి. సో అక్కడ ప్రేరణ చేసింది 100% రైట్ అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ పోతే విష్ణుప్రియని చేసింది. విష్ణుప్రియని నీ ఆట కాన్సన్ట్రేట్ చేయి, నువ్వు ఫస్ట్ వీక్ ఎట్లా ఆడావో నీ గ్రాఫ్ అంతా కూడా పడిపోతూ ఉంది అని అన్నది. ఎస్ 100% పడిపోతూ ఉంది. విష్ణుప్రియ ఏంటంటే, సో ఇది రియాలిటీ షో. ఈ రియాలిటీ షోలో లవ్ యాంగిల్ వచ్చినా కానీ రియాలిటీ, కోపం వచ్చినా కానీ రియాలిటీ, గేమ్ ఆడినా కానీ రియాలిటీ, ఏం చేసినా నడిచినా కానీ టాస్కే అని అనుకుంటా ఉంది. కానీ అది భ్రమలాగా పోతుంది. ఎందుకంటే ఆడియన్స్కి నచ్చేదే ప్రతిదీ టాస్కే. ఓకే, నడిచినా అక్కడ ఏం చేసినా, అన్నం తిన్నా, ఏం చేసినా, మాట్లాడినా అన్నీ టాస్క్లే, అదంతా గేమే. బట్ ఆ గేమ్ ఆడియన్స్కి నచ్చాలి కదా. సో అది రోహిణి చెప్పింది. బట్ ఆ అమ్మాయి మరి మైండ్కి ఎక్కించుకుంటలేదా, నా లిటిల్ మైండ్ నాదంతా మైండ్ కాదు సార్ అది అని. నా మైండ్కి ఏంది కొంచెం తక్కువ, అది ఏదో చెప్పింది ఫస్ట్లో డైలాగు, సుత్తి డైలాగు. సో అట్లా ఫీల్ అవుతా ఉందో అని అర్థమవుతుంది. ఏది చేసినా కానీ ఆడియన్స్కి నచ్చాలి అల్టిమేట్గా. ఆ గేమ్ నచ్చినప్పుడు అప్పుడు నిన్ను తీసుకునే అవకాశం. నేను రియాలిటీగానే ఉంటా. ఎస్ నేను రియలే, తప్పు దగ్గర తప్పు మాట్లాడతా, ఉప్పు దగ్గర ఉప్పు మాట్లాడతా, ఎక్కడ చేయాల్సింది అదే చేస్తా అని అంటే అంత రియాలిటీ. కానీ అది నచ్చాలి కదా ఆడియన్స్కి, బయట చూసే వాళ్ళకి నచ్చితేనే ఓటింగ్ చేస్తారు. కాబట్టి అది మార్చుకో అని చెప్పింది ఇండైరెక్ట్గా. అంటే నువ్వు ఏదైతే పృథ్వీతోటి చేస్తా ఉన్నావో అది మార్చుకో అని క్లియర్గా చెప్పిన తర్వాత కూడా విష్ణుకి అర్థం కావట్లేదంటే ఏం చేయాలో మనం కర్మాదిగా. సో అట్లా ఆడుకుంటూ పోతే మాత్రం 2-3 వారాలల్లో దుకాణం సర్దేస్తుంది విష్ణు అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ పోతే అవినాష్ నామినేట్ చేశాడు యష్మిని. దేని విషయంలో అంటే మెయిన్గా అవినాష్ చేసింది ఈరోజు నాకు బాగా అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంద్రై సుత్తి అని అనిపించింది. ఆ పాయింట్ ఏంటి అనేది చెప్తా ఇప్పుడు. సో క్లాపింగ్, యష్మి క్లాప్స్ కొట్టింది కదా, ఏది మణికంఠను నామినేట్ చేయగానే తేజ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పా, ఇట్లా క్లాప్స్ కొట్టింది కదా. సో అది కొట్టుండకపోవచ్చు, ఎందుకంటే బయట చూసే ఆడియన్స్కి ఏ అమ్మాయికి ఎంత బల్బు ఉందారా అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కడికి వస్తుంది. చూసినప్పుడు ఎందుకు ఇంత ఓవర్గా రియాక్ట్ అవుతుంది, తక్కువ లేదురా దీనికి అంటే అనొద్దు కానీ అన్న ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా, చూసే ప్రతి ఒక్కడికి. సో అలా బయటికి పోర్ట్రేట్ అవుతుంది కాబట్టి నువ్వు అది కొంచెం మార్చుకోవాలి, నీ యాక్షన్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మార్చుకోవాలని క్లియర్గా చెప్పాడు. సో బాగా అనిపించింది అవినాష్ ఇక్కడ చెప్పిన పాయింట్. బట్ పృథ్వీ విషయంలో చెప్పిన పాయింట్ అయితే అది ఒకవేళ రైట్ అయి ఉండొచ్చు, కానీ తను డిఫెండ్ చేసుకోలేకపోయాడు. పృథ్వీ అడిగినప్పుడు ఇది ఒక్కటే కాదు, నువ్వు టాస్క్లు ఒక్కటే ఆడుతున్నావు, మిగతా ఎక్కడ ఏం చేయట్లేదంటే ఏం చేయాలి అని పృథ్వీ అడిగాడు. దానికి సమాధానము అవినాష్ దగ్గర ఉంటే ఆ సమాధానాన్ని క్లియర్గా చెప్పాలి కదా. సో చెప్పకుండా ఏం చేయాలండి, ఇది లేదా, ఎందుకు వచ్చినావు, మరి గెలవడానికి వచ్చినావు అయితే గెలువు అని సర్కాస్టిక్గా మాట్లాడడం అనేది అది నాకైతే కొంచెం కరెక్ట్ కాదనిపించింది. పృథ్వీ రఫ్ ఆడించడం అనిపించింది అవినాష్ని తన రిప్లైలతోటి. సో నువ్వు ఇది చేయాలి అని అనుకున్నప్పుడు అది ఏంటి అనేది క్లారిటీ చెప్పాలి. చెప్పినప్పుడు నీ పాయింట్ రైట్ అని ఫీల్ అవుతారు. నువ్వు చెప్పకుండా అది నీకు తెలియదా అని అంటే, నాకు తెలిసి ఉంటే నేనే చేసేవాడిని కదా అన్న ఫీలింగ్ పృథ్వీలో ఉందనిపించింది. నాకు కూడా అట్లా అనిపిస్తుంది. అరే అది ఏంటి, అది
ఏం చేయాలి, ఎంటర్టైన్ చేయాలా, నవ్వుపియాలా, ఏం చేయాలి ఏంటి అనేది నువ్వు చెప్తే కదా. ఇప్పుడు అదే నాకు తెలిసి ఉంటే నేను ఆల్రెడీ చేసేవాడిని కదా. సో అది చెప్పకుండా నీకు తెలియదా, నువ్వు గెలుస్తానికి వచ్చినావు కదా, గెలుపుపో అని సర్కాస్టిక్గా మాట్లాడడం అది ఆ పాయింట్ అంతా సుత్తి పాయింట్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ గంగవ్వ నామినేట్ చేసింది. గంగవ్వ చేసిన 2 నామినేషన్లు కూడా ఒకటి విష్ణుప్రియది 100% రైట్, కరెక్టే చెప్పింది. నువ్వు ఎక్కువ గేమ్స్ ఆడట్లేవు, నువ్వు ఓన్లీ వీళ్ళందరూ విష్ణు గురించి చెప్పేది ఓన్లీ పృథ్వీ ఈ యాంగిల్ ఎక్కువైపోతుంది అని క్లియర్గా చెప్పారు. నేను ఫస్ట్ నుంచి వీడియోలో చెప్పి నాకే తలనొప్పి వస్తుంది. బట్ ఎందుకంటే ఆవిడ చేసేది ఆవిడ రైట్ అని ఫీల్ అవుతుంది, బట్ అది జనాలకి తప్పులాగా వెళ్తుంది. తప్పంటే తప్పేం కాదు, ఇది సరిపోదు విష్ణు నుంచి, ఇంకా ఎంతో కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, ఆ ఫైర్ కావాలి అని జనాలు ఫీల్ అవుతూ ఉన్నారు. అది అది గ్రహిస్తే డెఫినెట్గా విష్ణుప్రియ ముందుకెళ్తుంది, కానీ గ్రహించలేకపోతా ఉంది అనిపిస్తుంది. సో ఇండైరెక్ట్గానైతే పృథ్వీ ఆ రిలేషన్ గురించి చెప్పారు వాళ్ళు. నెక్స్ట్ యష్మికి చెప్పింది పాల ప్యాకెట్ ఇవ్వలేదని. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు గంగవ్వ అంటే గేమ్ తనకు తెలియదు కదా వాస్తవంగా. యాక్చువల్గా ఆవిడ ఏజ్కి ఇక్కడికి రావడమే గ్రేట్. సో ఎందుకంటే చాలా తెలుగు కళ్ళోళ్ళు కూడా అంటే నాలెడ్జ్ చదువుకున్న వాళ్ళే వచ్చి తడబడుతూ ఉంటే అంటే. సో ఇప్పుడు సపోజ్ మన టేస్ట్ ఈరోజు ఒక మాట అన్నాడు నయని పావనిని, సో అక్కడ నాకు కొంచెం రాంగ్ అనిపించింది. సో అట్లా తెలివి అంత ఆలోచన పరిధి ఉన్నల్లే మాట్లాడలేకపోతూ ఉంటే ఆ ఏజ్కి ఆవిడ వచ్చి ఈ గేమ్ని అర్థం చేసుకొని, దట్టు ఈ సీజన్ డిఫరెంట్గా వెళ్తూ ఉంది, క్లాన్ ఫుడ్ కోసం కొట్లాడు ఇదంతా వెళ్తూ ఉంది కూడా తనకు అంత ఐడియా రాలేదేమో, అందుకే నామినేషన్ అనిపించింది. బట్ ఆ నామినేషన్ని యష్మి స్పోర్టివ్గా తీసుకుని చూడు, నువ్వు క్యూట్గా ఉన్నావు అవ్వా ఇదని చెప్పింది చూడు, అక్కడ యష్మి సూపర్ అనిపించింది. ఎక్కడ పొగడాలో అక్కడ పొగడాలి, ఇక్కడ కరెక్ట్ తప్పు అని అంటే తప్పు అని చెప్తాం. అంతేగాని ఇప్పుడు యష్మి సూపర్ అనిపించింది అంటే నాకు తెలుసురా యష్మికి నువ్వు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నావు అన్న ఫీలింగ్ వస్తుంది కొంతమందికి, ఆడియన్స్కి కామెంట్లు పెడతారు. బట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అనిపించారు అనేది కూడా చెప్పడం రివ్యూవర్ బాధ్యత. ఎందుకంటే రివ్యూ గురించే ఈరోజు బీభత్సంగా వచ్చింది. రివ్యూవర్ల గురించి అనగానే ఎక్కడో కొంచెం తెలియని ఫీలింగ్, అరే మనవి కూడా చూస్తున్నారా అన్న ఫీలింగ్ వచ్చింది. నాయ కాదు కానీ నాలాంటి వాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటారు కదా, సో దానికి కూడా అంత ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారా అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో యష్మి అయితే నాకు బాగా అనిపించింది. సో ఇవి నామినేషన్స్. మొత్తానికి వీళ్ళు నామినేట్ చేసిన తర్వాత మెహబూబ్ని అండ్ గంగవ్వని సెలెక్ట్ చేయడం అనేది కరెక్టా కాదా అని అంటే నాకైతే గంగవ్వని సెలెక్ట్ చేయడం అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. ఎందుకంటే ఇప్పుడున్న ఈ గేమ్కి గంగవ్వ పర్సనల్గా యాజ్ ఎ పర్సన్గా ఆవిడ ఆవిడే మంచి మాట్లాడుతుంది, మంచి చెప్తుంది, ఆవిడ ఉండాలి కూడా. కానీ ఇప్పుడు అసలైన ఆట ఇప్పుడే మొదలైంది కాబట్టి ఈ ఆటలో గంగవ్వ అంత గేమ్స్ ఆడలేదేమో. అంటే మొన్నే బాల్ టాస్క్ ఆడింది బాగానే, ఓకే అక్కడ పర్ఫార్మెన్స్ అదరగొట్టింది, కానీ అంతకంటే మించిన టాస్క్లు వస్తాయి కదా. సో ఈ టాస్క్లన్నిటికీ గంగవ్వ గారు సెట్ కారేమో అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. మోస్ట్లీ ఈ వీక్ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మోస్ట్లీ. ఎందుకంటే ఒకవేళ యష్మి మీద గ్రడ్జ్ పెట్టుకొని నెగిటివ్గా అయిపోయి చాలా ఇది జరిగితే చెప్పలేం, కానీ యాజ్ ఏ పర్సన్గా ఈ గేమ్స్కి ఈ హౌస్కి సూట్ అవుతుంది అని అనుకుంటే కనుక ఆ గంగవ్వని తీసేసే అవకాశం అయితే ఉందనిపిస్తుంది నాకు. బట్ చెప్పలేం, ఆవిడకు చాలా ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి, లాస్ట్ సీజన్ వచ్చింది కాబట్టి అదే 4th సీజన్లో. సో ఆవిడకు ఫ్యాన్ బేస్ ఉండొచ్చు, మోస్ట్లీ సేవ్ అయితే కూడా అవుతుండొచ్చు. కానీ ఆవిడని సెలెక్ట్ చేయడం అనేది రైటే అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఆ గేమ్ ఇక నుంచి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోద్ది, టాస్క్లు ఎక్స్ట్రీమ్ ఉంటాయి, గొడవలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి. సో ఈవిడకి ఇప్పుడు ఆవిడని చూసుకోవడానికి ఒక పర్సన్, ఒక ఇద్దరు ఆవిడను తీసుకెళ్ళడం కానీ, ఆ మైక్ వేయడం కానీ, లేదంటే చెప్పడం కానీ, ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇదంతా సరిపోతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకు. సో ఎవడో ఒకటి నష్టపోయే ఛాన్స్ ఉంటుంది ఆవిడ వల్ల. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గంగవ్వ నామినేట్ చేయడం మాత్రం 100% కరెక్టే. అండ్ మెహబూబ్ని కూడా నామినేట్ చేయడం కరెక్టే. ఎందుకంటే మెహబూబ్ చెప్పిన రీజన్స్ ఒక్కటి కూడా నాతోటి వచ్చి కలవలేదు అని అన్నప్పుడు, ఈరోజు ప్రేరణ అండ్ యష్మి ఈ టీం మాత్రం అదరగొట్టిరు, భలే రిప్లై ఇచ్చారు అనిపించింది. మెహబూబ్ చెప్తూ నేను బాయ్స్ తోటి ఎక్కువ వెళ్ళి మాట్లాడగలుగుతా, కానీ గర్ల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒక ఆ స్పేస్ ఇస్తా అంటే మరి వాళ్ళు కూడా నీకు ఇస్తారు కదా స్పేస్. నీకేమో స్పేస్ వద్దు కానీ వాళ్ళకేమో నువ్వు స్పేస్ ఇస్తావా? వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చిండు కదా, ఎందుకు మాట్లాడడం, రేపు మాట్లాడదాంలే అన్న ఫీలింగ్లు ఉండొచ్చు. దానికే నువ్వు నామినేట్ చేస్తే అసలు అది సిల్లీ అంటే సిల్లీ పాయింట్. లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన,
మెహబూబ్ అసలు ఎందుకు వచ్చిండో ఏం ఆడుతుండో కూడా క్లారిటీ అయితే నాకంత అనిపిస్తలేడు. అప్పుడున్న మెహబూబ్ ఆ ఫైర్ ఏదిరా అన్న ఇదిలోకి పోతా ఉంది. ఎందుకంటే అంత క్లారిటీ థాట్ లేదనిపిస్తుంది, ఎందుకంటే తడపడుతున్నాడు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో అది మ్యాటర్. సో వీళ్ళిద్దరు సెలెక్ట్ చేయడం మాత్రం 100% రైట్ అని నాకు అనిపిస్తుంది. ఎవరు ఎలిమినేట్ అయ్యి ఉండే ఛాన్స్ ఉందని కామెంట్ చేయండి. నెక్స్ట్ పోతే ఇంకా బీభత్సమైన గొడవలు జరిగినాయి ఈరోజు. సో అవి 1 by 1గా తేజ వర్సెస్ నయని పావని. సో వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిదంటే 100% టేస్టీ తేజదే తప్పు. క్రై బేబీ అనే పదం ముందు చెప్పాను కదా, ఆ క్రై బేబీ అనే పదాన్ని ఎందుకు చెప్పానంటే నయని పావని వచ్చిన వెంటనే సీతాని నువ్వు క్రై బేబీ ప్రతిసారి ఏడుస్తూ ఉన్నావు, చిన్నదానికి దానికి దీనికి ఏడుస్తూ ఉన్నావు, నామినేట్ చేస్తే వెళ్ళిపోతారని తెలుసు కదా నీకు, ఆయన ఎందుకు ఏడవడం అని అన్నది. సో ఇప్పుడు ఆవిడను టేస్టీ తేజ ఒక హీట్ ఆఫ్ ద మూమెంట్ ఆయన అన్నది తప్పే, 100% తప్పే. కానీ నీకు ఏడుపు వచ్చింది చూడు, అది ఆ ఏడుపు అనేది ఒక లిమిట్ దాటిపోయినప్పుడు, అంటే మన ఎమోషన్ కంట్రోల్ కానప్పుడు ఆటోమేటిక్గా ఆ ఏడుపు అనేది వస్తుంది. సో దాన్ని తప్పు పట్టడం అనేది మాత్రం 100% రాంగ్ అనిపించింది. ఆ క్రై బేబీ అని సీత చెప్తున్నా కానీ క్రై బేబీ లాగా అనిపించావు అని చెప్పి, మరి ఈరోజు కూడా ఆవిడ కూడా క్రై బేబీ లాగానే ఉన్నదనిపించింది హౌస్లోనైతే. బట్ తేజ అన్న మాట మాత్రం అది రాంగ్. అసలు ఏంటి ఆ మ్యాటర్ అంటే, లాస్ట్ సీజన్ వచ్చినప్పుడు నయని పావని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన తర్వాత టేస్టీ తేజని నామినేట్ చేసి ఏమని నామినేట్ చేసిందంటే నువ్వు ఎక్కువగా టాస్క్లు ఆడట్లేదు అదని ఏదో పాయింట్ మీద నామినేట్ చేస్తే రివెంజ్ నామినేషన్గా టేస్టీ తేజ ఆవిడని నామినేట్ చేశాడు. ఏమని, నువ్వు వచ్చిన ఈ వారంలో నాకైతే ఈ 2 రోజులలో ఎక్కడ ఎక్కువ కనిపించలేదు, ఎక్కువ వర్క్ కూడా ఏం చేసినట్టుగా లేదన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నామినేట్ చేశాడు. సో అయితే నువ్వు రివెంజ్ నామినేట్ చేసావు, నువ్వే తప్పు చేసావు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నయని పావని మాట్లాడింది. బట్ టేస్టీ తేజ అన్నది ఏంటంటే, బయటికి పోయి నేను చూసుకున్నాను, నిన్నే బండబూతులు తిట్టారు రివ్యూవర్స్ అందరు కూడా, సో అది కావాలంటే నువ్వు బయటికి వెళ్ళి చూసుకో అని చెప్పాడు. అది హీట్ ఆఫ్ ద మూమెంట్లో కొంచెం యారగెంట్గానే చెప్పాడు. సో ఆ మాట బండబూతులు తిట్టడం అని అనేది మాత్రం అది కొంచెం తప్పే, కొంచెమైనా తప్పే, అది 100% తప్పే. బట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను అంటలే. కానీ క్రై బేబీ లాగా అంటే ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఎవడైనా ఏడుస్తాడు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో నెక్స్ట్ పోతే విష్ణుప్రియ వర్సెస్ ప్రేరణ. వీళ్ళదే ఏదో టీ గురించి ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. విష్ణుప్రియకి ఏంటంటే తనకు ఒకటి కావాలి అని కనుక ఫిక్స్ అయితే ఎవడి మాట వినదు ఆవిడ. సో ఎవడి మాట వినకుండా వెళ్ళి, ఇప్పుడు అందరూ సెలెక్షన్ చేసుకున్నారు, ఒక క్లాన్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు టీ పెడతా అంటారు, నాకు వేడివేడిగా కావాలి అని అంటే ఇప్పుడు ఫుడ్ కోసమే జరుగుతూ ఉంది అంతా. ఒక పూట అడ్జస్ట్ అవ్వడానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు అన్న ఫీలింగ్ అయితే నాది. ఎందుకంటే చిన్న సాల్ట్ ప్యాకెట్కే 50,000 రేట్ అనేది హౌస్లో చెప్పాడు. సో అంత చిన్నదానికే అంత పెద్ద జరుగుతున్నప్పుడు ఆ గ్యాస్ వేస్ట్ చేయడం, ఆ టైం వేస్ట్ చేయడం, ఆ టీ పెట్టుకొని టైం వేస్ట్ చేయడం అనేది అది నాకెక్కడో కరెక్ట్ కాదు అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఆవిడకున్న ప్రాబ్లం అయితే ఉండొచ్చు, కానీ అంత యారగెంట్గా వెళ్ళి నువ్వు ఇది చేయకు ప్రేరణ ఇదని ఏదో చెప్పింది, వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ అయింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే విష్ణుప్రియ కొంచెం ఎక్స్ట్రా చేసింది అనిపించింది నాకైతే. నెక్స్ట్ పోతే మనీ వర్సెస్ యష్మి. వీళ్ళిద్దరిలో అసలు ఎవరు రైట్, వీళ్ళ గొడవ ఎప్పుడు ఎండ్ అవుతుంది అని అంటే, నిఖిల్ తనకు చెక్ పాయింట్ పెట్టడానికి ఒక పాయింట్ చెప్పాడు. నెక్స్ట్ వీక్ మనము ఎవ్వరం కూడా మణికంఠని టార్గెట్ చేయొద్దు, ఎందుకంటే వాడు హైలైట్ అవుతూ ఉన్నాడు. సో వాడిని పక్కకు అవాయిడ్ చేసేయాలి, వాడు అసలు మన లిస్టులో లేడు అనుకున్నట్టుగానే మనం బిహేవ్ చేయాలి, ఉండాలి. మిగతా నామినేషన్స్ అన్నీ వేరే వాళ్ళని చేయాలి, కానీ వాడిని మాత్రం వదిలేయాలి అని చెప్పాడు. సో అప్పుడు చెప్పినప్పుడు ఏమవుతుందంటే, ఈ గ్రూప్ అందరు కలిసి మణికంఠని టార్గెట్ చేస్తూ ఉన్నారు అనే ఇది పోతుంది అన్న ఫీలింగ్ అయితే నిఖిల్ది. ఆ ప్లాన్ బాగానే ఉంది, కానీ అలా చేయడం వల్ల కూడా కొంచెం ఎక్కడో అరే మణికంఠకు మళ్ళీ ఈ విధంగా కూడా చేస్తూ ఉన్నారా అన్న ఫీలింగ్ అయితే జనాలకు వస్తుంది. కాబట్టి ఏదైనా ఆ సిచ్యువేషన్స్ బట్టి అక్కడ తప్పు చేసి ఉంటే రియల్గా అప్పుడు నామినేట్ చేయాలి. తప్పు చేయకపోయినా కానీ నామినేట్ చేయడం అనేది అది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. అండ్ రేషన్ టాస్క్లో వాళ్ళు వెళ్తా అన్నప్పుడు మణికంఠ కూడా అప్పుడప్పుడు కొంచెం ఇది చేస్తూ ఉంటాడు, ఎందుకంటే నేనే అన్నట్టుగా ఫీల్ అవుతాడు. రేషన్ తీసుకొచ్చే దాంట్లో కూడా అక్కడ స్పీడ్కి వెళ్ళాలి. అక్కడ నిఖిల్ ఆల్రెడీ 4 సార్లు వెళ్ళాడు కాబట్టి తనకు ఐడియా ఉందని మన నబీల్ చెప్తా ఉంటే, అరే నబీల్ ఫస్ట్ టైం ఒక్కసారి కూడా వెళ్ళలేదురా, ఈసారి వెళ్తారా నేను. ఆడ ఫుడ్ తీసుకురాకపోతే వారం అంతా కడుపు మార్చుకొని ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అలాంటప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్నని తీసుకుపోవడమే బెటర్ కదా అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మనకంటే ప్రతి దాంట్లో దూరదామని ట్రై చేస్తూ ఉంటాడు అనిపించింది. సో అది యష్మి వర్సెస్
మణికంఠ వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిదంటే తప్పని మనం చెప్పలేం. కానీ యాక్చువల్గా యష్మి ఫీలింగ్ ఏంటంటే వాడితో గొడవ పెట్టుకున్నా నేను గొడవ లేనప్పుడు వాడిని వెళ్ళి వాడు లోలో ఉన్నప్పుడు కన్సోల్ చేశాను, నేను వెళ్ళి మోటివేట్ చేశా, ఇలా ఆడరా అలా ఆడరా అని చెప్పాను. అవన్నీ చెప్పట్లేడు. అంటే నేను మంచి చెప్పింది చెప్పట్లేడు, కానీ నేను ఏదైతే నెగిటివ్ చెప్పానో అదే చెప్తా ఉన్నాడు అన్న ఫీలింగ్ అయితే యష్మిది. చాలాసార్లు కూడా ఎంత గొడవ పెట్టుకున్నా కానీ యష్మి వెళ్ళి మాట్లాడింది. సో అది కరెక్టే, ఆవిడ చెప్తున్న పాయింట్. బట్ మణికంఠ ఎట్లా అంటే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాగానే కొంచెం ఏదో ఫీల్ అవుతూ ఉన్నాడు అని అనిపిస్తుంది. సేవ్ అయినప్పుడు కూడా తన ఎక్స్ప్రెషన్ చూస్తే అమ్మ నేను బతికిపోయినరా ఈసారి, నన్ను ఇక నీ ప్రశాంతంగా ఉంటారా అన్న ఫీలింగ్ ఉంది. కానీ ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం అన్న ఫీలింగ్ అయితే వాళ్ళ మీద ఉంది. అంటే మీరు ఇంత ఓవరాక్షన్ చేస్తారు కదా, అయినా కానీ నేను సేవ్ అయిపోయినా అన్న ఫీలింగ్లో ఆ ఎక్స్ప్రెషన్ పెట్టిండేమో అనిపించింది. మణికంఠ కూడా స్ట్రాటజీగానే గేమ్ ఆడుతున్నాడు. ఆయన అంత తెలివి తక్కువ కూడా కాదు, లేదంటే ఆ స్ట్రాటజీ లేదు ఆయనకు తెలియదని కాదు, 100% ప్లానింగ్ తోటే మణికంఠ గేమ్ ఆడుతూ ఉన్నాడు, అది మాత్రం కన్ఫర్మ్. బట్ ఆ గేమ్ పాజిటివ్గానే ఉంది ఇప్పటివరకైతే, నెగిటివ్ ఎప్పుడవుతుంది అనేది తెలీదు. సో మొత్తానికి వీళ్ళిద్దరిలోనైతే జస్ట్ మిస్అండర్స్టాండింగ్ తప్ప ఏం లేదనిపించింది. సో ఇది ఈరోజున్న ఎపిసోడ్లో జరిగిన కాంట్రవర్సీస్. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నేను చెప్పిన రివ్యూలో ఏదైనా తప్పులు ఉంటే కూడా డెఫినెట్గా మీరు కామెంట్ చేయండి, ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను కదా. సో నేను ఎలా చెప్తా ఉన్నాను ఏంటనేది నాకు కూడా అర్థమవుతుంది, కాబట్టి డెఫినెట్గా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.